హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనమైతే ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందాం. పెన్షన్ల గురించి అయితే 6,000 పెన్షన్లు అక్రమాలు అయితే జరుగుతున్నట్టు మన ప్రభుత్వం అయితే తెలిపింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 65,000 మంది అనర్హులను గుర్తింపు, అలాగే బోకస్ వైకల్య ధృవపత్రాలతో అడ్డగోలుగా చేశారు. డిసెంబర్ వరకు వైకల్య నిర్ధారణ పరీక్షలు కొనసాగింపు. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు దాకా కూడా ఈ వైద్య పరీక్షలు కొనసాగింపు అంటున్నారు. అది ఏ కేటగిరీకి సంబంధించినట్టు అనేది నేను పూర్తిగా వివరిస్తాను. అలాగే ఈ నెలాఖరు లోపల ఒక స్పోసస్ పింఛన్లు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి అది ఎలా అప్లై చేసుకుని దానికి కావాల్సిన డాక్యుమెంట్ అని కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. అది ఎవరికి అర్హత అని కూడా నేను చెప్తాను. ఇంకా పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఇక మనకున్న సమాచారం వరకు అయితే నెలకు 6,000 చొప్పున దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులను భారీగా అనర్హుల లెక్క తేలుతోంది. ఇంతకుముందు నెలకు 15,000 చొప్పున పింఛను పొందే వారిలో అనర్హులు గుర్తించి ఏరివేసిన విషయం మనకందరికీ తెలిసింది. ఇదే కోవాలో గత నెల నుంచి 6,000 పింఛన్లు పొందుతున్న వారి జాబితాల నుంచి కూడా అనర్హులను తొలగిస్తున్నారు. వైకల్యాన్ని గుర్తించే 5 కేటగిరీల్లో కలిపి నెలకు 6,000 పింఛన్లు పొందేవారు రాష్ట్రంలో 8 లక్షల మంది దాకా ఉన్నారు ఫ్రెండ్స్. వీరికి గత ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సెర్ఫ్ అధికారులు సమస్యతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. లబ్ధిదారులను ఎంపిక చేసే ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలనేసి ప్రభుత్వం సూచించింది ఫ్రెండ్స్. అయితే 8 లక్షల మందిలో సగం వరకు ఆర్థో సమస్యలు ఉన్నవారే. మిగిలిన వారిలో ఈఎన్టీ, కంటి చూపు లోపం, మానసిక ఇతర సమస్యలు ఉన్నవారు ఉన్నారు. తాజాగా సమాచారం ప్రకారం 3 లక్షల మందికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వీరిలో సుమారు 65,000 మంది అనర్హులు ఉన్నారనేసి తేలింది. అందులో సుమారు 10,000 మందికి వైకల్యం ఉన్న పింఛను పొందే స్థాయిలో మాత్రం లేదు. అయితే ఈ జిల్లాలో మాత్రం అధికంగా బోకస్ జరిగినట్టు మనకు ప్రభుత్వం ద్వారా మనకైతే సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లా, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో అనర్హులు తేలుతున్నారు. ఆర్థో, మానసిక, ఈఎన్టీ సమస్యలు వారికి ఉన్న నవంబర్, డిసెంబర్ వరకు వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుల 15,000 పెన్షన్లు పొందేవారు 24,091 మందిలో 7,256 మంది అనర్హులు ఉన్నట్లు గతంలో తేల్చారు. మిగిలిన 70%లోనూ 31.29% మంది 6,000 పింఛన్లు పొందేందుకు మాత్రమే అర్హులనేసి వైద్య సిబ్బంది వెల్లడైంది. గత వైకాపా పాలనలో వైద్యులు జారీ చేసిన సదరన్ ధృవపత్రాల్లో భారీ ఎత్తున అవకతవకలు చేసుకున్నాయనేసి నిర్ధారణ అయింది. అయితే ఈ ప్రకారం వైకల్యం లేకున్నా ఉన్నట్లు నిర్ధారించారు. కొంతమందికి 30% వైకల్యం ఉండగా 40% పైగా ఉన్నట్లు నమోదు చేయడంతో 6,000 పింఛన్లు పొందేందుకు అర్హత లభించిందన్నమాట. అయితే ఈ సమస్య దీనివల్ల కొత్త వారికి కూడా ఈ కొత్త తీసుకొని దివ్యాంగుల పెన్షన్ల మీద కూడా ఈ ప్రభావం పడబోతుంది. అదేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే కొత్తగా దివ్యాంగుల పెన్షన్ పొందేందుకు అర్హులైన వారికి గుర్తించేందుకు ఈ నెల నుంచి తొలి వారం నుంచి, అంటే వచ్చే మే నెల నుంచి తొలి వారం నుంచి సదరం ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో పోల్చితే ఆసుపత్రుల సంఖ్య కూడా తగ్గించారు. దీనివల్ల స్లాట్ బుకింగ్ డిమాండ్ కూడా పెరిగింది. ఇదే సమయంలోనూ కూడా 6,000 పెన్షన్ పొందేవారు మళ్ళీ వైకల్య పరీక్షలు నిర్వహించనున్నారు. అందువల్ల వైద్యుల కొరత కూడా ఏర్పడింది. దీనివల్ల కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇబ్బందిగా పడుతున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వైద్య పరీక్షలు, అంటే దివ్యాంగ పరీక్షలు ఎవరైతే సదరన్ స్లాట్ బుక్ చేసుకున్నారో ఈ నెలలో లాస్ట్ మంత్లో కూడా సదరన్ స్లాట్ వదిలారు కాబట్టి వాళ్ళు వైద్య పరీక్షలకు వెళ్ళేదానికి కొంతమంది వైద్య సిబ్బందులు కూడా తక్కువ ఉన్నందు వల్ల వాళ్ళకి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నట్టు మనకు సమాచారం అయితే వచ్చిందనమాట. అయితే ఇప్పుడు సదరన్ స్లాట్ బుకింగ్ తేదీలు దగ్గరకు వచ్చాయి కాబట్టి వచ్చే నెలలో మొదటి వారంలోనే ఈ సదరన్ స్లాట్ బుకింగ్ వైద్య పరీక్షలు చేసేదానికి ప్రభుత్వం అయితే వాళ్ళకి స్లాట్ బుకింగ్ డేట్లు ఇచ్చున్నాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వైద్యులు కూడా కొరత ఉందనేసి, అదే సమయంలో ఇక్కడ 6,000 పెన్షన్దారులు కూడా వైద్య పరీక్షలు చేసేదానికి వస్తారు. కాబట్టి వైద్యులు పరీక్షలు చేసేదానికి తక్కువ ఉన్నందువల్ల కొంచెం సమయం ఎక్కువ పడవచ్చు, ఇబ్బందులు కూడా పడుతున్నారు అనేసి మనకైతే ఇక్కడ సమాచారం ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విజయనగరంలో 4,500
అలాగే అనంతపురం జిల్లాలో 4,300, కృష్ణా జిల్లాలో 4,000, కర్నూలులో 3,990, వైఎస్ఆర్ జిల్లాలో 3,800, తూర్పుగోదావరి జిల్లాలో 3,558 మంది అనర్హులు 6,000 పెన్షన్లు పొందుతున్నట్టు ఇక్కడ సమాచారం అయితే మనకి ఈ పేపర్లో రావడం జరిగిందనమాట. కాబట్టి వీళ్ళకి వచ్చే నెలలో వీళ్ళ పెన్షన్ని హోల్డ్ పెట్టేదానికి అవకాశాలు అయితే ఉన్నాయనేసి మనకి దీని ద్వారా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ పెన్షన్లు హోల్డ్ అని పెట్టచ్చు, లేదా వీళ్ళు తొలగించే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే వీళ్ళకి తొలగించకుండా మరో అవకాశాన్ని కూడా కల్పించడానికి వైద్య పరీక్షలు ఈ సంవత్సరం డిసెంబర్ దాకా కూడా అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి వైద్య పరీక్షలు చేసుకొని మీరు అర్హత ఉందో లేదనేది మీరు పొందాలి. దానికి సదరన్ స్లాట్ కూడా మళ్ళీ మీకు సదరన్ బుకింగ్ కూడా ఇస్తారనమాట. అంటే సదరన్ బుకింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి, సదరన్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఈ అనర్హులు తేలిన పెన్షన్లు వాళ్ళు మళ్ళీ వైద్య పరీక్షలు చేసి ఎంత శాతం ఉందో దానికి శాతం వాళ్ళకి అర్హులా కాదనేసి చూసిన తర్వాత వాళ్ళ పెన్షన్లు తొలగిస్తారనమాట. ఈలోపు వీళ్ళ పెన్షన్ని హోల్డ్లో పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి జూన్లో కొత్త పెన్షన్లు ఇస్తామనేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే భర్త చనిపోయినటువంటి భర్త తీసుకునే పెన్షన్ని భార్యకి షిఫ్ట్ చేయడం అనమాట, దాన్ని స్పోసస్ పెన్షన్స్ అంటారు. అది ఈ నెలాఖరులోపు ఎవరైతే భర్త తీసుకునే పెన్షన్ భర్త చనిపోయిన ఎవరైతే ఉంటారో ఈ మంత్ ఎండింగ్ లోపల అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే కల్పించారు. దానికి అప్లికేషన్ కూడా ఉంది. మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళినా తీసుకోవచ్చు, లేదా సచివాలయంకి వెళ్ళినా అప్లికేషన్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేసి ఫోటో అంటించేసి ఫిల్ చేసి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అంతా రాసి క్లీన్గా చేసి సచివాలయం ఇస్తే వాళ్ళు అప్లై చేసి మీకు జూన్కంతా మీకు పెన్షన్ ఇచ్చేదానికైతే ప్రభుత్వం సలహాలు చేస్తుంది. అంటే రేపు నెల మేలో కూడా దానికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. కాబట్టి జూలైలో ఈ స్పోసస్ పెన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సలహాలు చేస్తుంది. ఆల్రెడీ స్పోసస్ పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళు 87,000 మందికి మే నెలలో వాళ్ళకి పెన్షన్ డబ్బులు చేతికి అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కొత్తగా స్పోసస్ పెన్షన్లు అప్లై చేసుకున్నానికి అయితే ఏం కావాలి డాక్యుమెంట్ అనేది కూడా ఇప్పుడు మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్. అయితే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి స్పోసస్ పెన్షన్లు కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అలాగే భర్తది ఆధార్ కార్డు కూడా కావాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే భార్య స్పోసస్ పెన్షన్ పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది కూడా అక్కడ మనం రాయాలి కాబట్టి అప్లికేషన్లో. కాబట్టి క్యాస్ట్ సంబంధించినటువంటి జెరాక్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ జెరాక్స్ తీసుకొని అప్లికేషన్ ఫిల్ చేసుకొని మీరు సచివాలయంకి ఎత్తుకెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదా డిజిటల్ అసిస్టెంట్ కానీ ఎవరైనా ఉంటారు, వాళ్ళ దగ్గర కానీ చేసామంటే వాళ్ళు అప్లై చేసేదానికి ఇప్పుడు ఆప్షన్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్టు లైక్ చేయండి. మన ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం విజిట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న పొరపాటు తరబాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.